తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్లు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్లు వాడుకుంది. అంటే మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే. కానీ ఈరోజు కూడా అక్రమంగా నీళ్లు తీసుకుపోతున్నారన్నారు. తెలంగాణకు 343 టీఎంసీల నీళ్లు రావాలి కానీ వాడుకున్నది కేవలం 220 టీఎంసీలు మాత్రమే అన్నారు. 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే. 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది. మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది. ఇంకా మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్ గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్ లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్ లో ఈ రోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. శ్రీశైలం ఎండిడిఎల్ 834 మీద శ్రీశైలంలో ఈ రోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీలు. సాగర్ లో 50, శ్రీశైలంలో 50. రెండు కలిపితే ఎంత ఉన్నాయి? 100 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 100లో తెలంగాణకు రావాల్సింది 123, ఆంధ్రకు పోవాల్సింది 9. అంటే ఉన్నాయి తక్కువ, రావాల్సింది ఎక్కువ. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చాడు. గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు. యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం? ఇందాక నేను చూసిన యాడ్. ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండ్రు. యాసంగి పంటకు ఇన్ని నీళ్ళు ఇస్తున్నామని. ఈ యాసంగి పంట ఏమైతుందంటే బైసాబ్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో 1,45,000 ఎకరాలు, సూర్యాపేటలో 2,35,000 ఎకరాలు, ఖమ్మంలో 255, 260, మొత్తం కలిపితే 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు. 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు. మందులు వేసిండ్రు. ఇంకా 4 వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు. ఇంకా 4 తడులు ఇస్తే గాని పంట పండదు. నాగార్జున సాగర్ కు 4 తడులు ఇవ్వాలంటే ఈ 6.5 లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు 30-35 టీఎంసీల నీళ్లు కావాలి. ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా 2,40,000 ఎకరాల పంట వేసిండ్రు. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కూడా ఇంకా 3-4 తడులు ఇవ్వాలి. దానికి నీళ్లు కావాలి. తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. మహబూబాద్ డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్ నే తీసుకుంటాం. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నాగార్జున సాగర్ మీదనే ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా, అదే విధంగా మహబూబాద్ జిల్లా. 24/7 చూస్తూనే ఉండండి MBK న్యూస్.